శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 10వ తేదీ ఆగస్టు నెల 2026వ సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తున్నారు. ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలే అనుకూలంగా ఉన్నాయో ఉద్యోగ జీవితంలోనూ చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి, వ్యాపార జీవితంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. అంటే మాట పరపతిని మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా కొంత అనుకూలమైనటువంటి కాలమే. అయితే పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఒకే రాశిలో వెలుగొందుతూ ఉన్నప్పుడు కొంచెం ఏది ముందు ఏది వెనక అనేది ఒకటి మనకి ఒక ప్రశ్నగా ఉంటూ ఉంటుంది. ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవెల్పుకి పూజ చెయ్యండి. భగవంతుని యొక్క ఆశీర్వచనాల కొరకు ఆశ్రమాలకు వెళ్ళండి లేదా ఆలయాలకు వెళ్ళండి. మీకు పీఠాధిపతులు, మఠాధిపతులు ఇత్యాది వారెవరైనా సద్గురువుగా మీ జీవితంలో మీకు ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి వారి ఆశీర్వాద బలం చేత మేషరాశి వారికి అనుకూలమైన వాతావరణమే మొత్తం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజంతా మీరు మనశ్శాంతితో గడపాలి అంటే నేను చెప్పినటువంటి ఈ పరిహారాలు చేసుకోండి, మరింత ఆశాజనకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ సంచారము చాలా అద్భుతంగా ఉంది. లాభస్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పగలను. ఇక్కడ అనుకోని పరిస్థితులు ఏమిటి వస్తున్నాయి అంటే ముందు ఖర్చు వస్తుంది, తర్వాత ధనం ఎప్పుడో వస్తుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రణాళికలు సిద్ధం చేసుకొని మీరు ప్రవర్తించవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నానండి. ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము అంత అనుకూలత లేని కారణం చేత మీరు స్తోత్ర పారాయణాలు చేయవలసి వస్తుంది. అలాగే ఇతరత్ర మీకు ఏవి దేవతల ఫోటోలు ఇష్టమో ఆ ఫోటోలని కనీసం చిత్రపటాలైనా అన్నమాట, ఆ ఫోటోలని తెప్పించుకొని ధ్యానం చేయడం ప్రారంభించండి. చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా తృతీయంలో కేతు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే శుక్రాచార్యుల వారు నీచపడి కుజుని దృష్టిలోను శని గారి దృష్టిలోను ఉన్నందువల్ల పూర్తిగా అనుకూలమైన ఫలితాలు అయితే రాబోవడం లేదు. ఇది చెప్పదగ్గ సూచన ఏమిటంటే ఎప్పుడైనా గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు చెప్పినటువంటి పరిహారాలని తప్పకుండా చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అన్నమాట. కుటుంబం బాగుంది, పరపతి బాగుంది, విద్య బాగుంది, వాక్కు బాగుంది, మీ మాట తీరు అమోఘంగా ఎదుటి వారికి ఒక సమ్మోహనాస్త్రంలో కూడా పనిచేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా వీరికి ధనము ధాన్యము ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. సిరి సంపదలు ఇంట పుష్కలంగా ఏర్పడతాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మీరు కొంచెం చొరవ తీసుకుని అన్యోన్యతని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నానండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చదవడము, ఇంకా మీ ఇష్టదేవత ఎవరు, ఇంటి ఇలవెల్పు ఎవరు చూసుకుని స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. మరింత అనుకూలమైన పరిస్థితులు మీకు ఉంటాయి కూడా. కర్కాటక రాశి వారికి అనేక విధాల బాగుందా అంటే అంతగా బాలేదు అనే చెప్పాలి. గురువు గారి యొక్క స్థితి సంచారము రాశిలో ఉండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఒక్క గ్రహం చాలండి మిమ్మల్ని మీ కష్టాల నుంచి గట్టెక్కించడానికి. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే వ్యక్తిత్వం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటుంది, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా స్పష్టంగా పెరుగుతోంది. ధనము విషయంలో కూడా గురువుగారి ఉచ్చస్థాన స్థితి సంచారము చాలా బాగున్న కారణం చేత మీకు ఎన్నో విధాలుగా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వ్యయ ప్రయాసాలకు ఓర్చి మీరు చేసేటటువంటి పనిలో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కనిపిస్తుంది. ఇది మీకు చాలా మానసిక ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఈ భూమికి సంబంధించి అలాగే పశు పక్షాదులకు సంబంధించి ఏదైనా ఇళ్లకి సంబంధించి ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందుల్ని మీరు దాటడానికి ప్రయత్నం చేయండి.
అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, సింహరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే, ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారండి. లాభస్థానంలో చంద్రుడు ఉన్నారు, కుజుడు ఉన్నారు. వ్యయ స్థానంలో గురుగారు ఉన్నారు. అయితే ఈ గ్రహాల యొక్క ఉనికి మీకు సరిపోతుందా, మంచి ఫలితాలు ఉంటాయా అని చెప్పి ఒక నిమిషం ఆలోచించినట్టయితే ఇది ఏమాత్రము సరిపోలడం లేదు. అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా ఉంటాయి అని చెప్పడానికి రావట్లేదు. కాబట్టి ఇక్కడ ఓర్పు కలిగి ఉండండి. ఇది పూర్తిగా చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, నవధాన్యాలు ఇవ్వండి, దుర్గా నామస్మరణ చేయండి, అలాగే గణపతి నామస్మరణ చేయండి, శివుని యొక్క ఆరాధన చేయండి. అనేక విధాల మీకు కలసి వచ్చేటటువంటి కాలం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. కన్యారాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడు, గురువు, కుజుడు, 5 గ్రహాలు, మోక్ష కేతువు. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మీకు. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే, శుక్రాచార్యుల వారు నీచపడి రాశిలోనే ఉన్నారండి. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అనుకోని విధంగా వచ్చేటటువంటి సమస్యలు మీకు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ సమస్యల్ని మీరు అధిగమించగలుగుతారు. లాభస్థానంలో గురుగారు ఉన్నారు కాబట్టి ఏదో విధంగా మీరు లాభాల బాటలోకే వెళ్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా వాటి నుంచి మీకు నష్టం అయితే ఏమీ రాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జీవిత భాగస్వామి విషయంలో కానీ, ప్రేమ వ్యవహారంలో కానీ, వర్ణాంతర వివాహాల్లో కానీ చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. సంయమనం పాటించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే శని గారి యొక్క ఈ వక్రగతి షష్ఠ స్థానాన్ని చూస్తున్న కారణం చేత ఇక్కడ ధన ఆదాయం అనేది చాలా చాలా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, ఏ విషయంలోనైనా కొంచెం ఏదైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయి అని మనకి ఇలా గోచారం ద్వారా తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా పరిహారాలు చేయండి. ధనము 100,000 ఖర్చు పెట్టి ఏమీ చేయనవసరం లేదు. మీ మనస్సే మందిరంగా నిర్మించుకొని భగవంతుణ్ణి అక్కడ భావన చేసుకొని చక్కగా ధ్యాన శ్లోకాలన్నీ చెప్పుకోండి. అన్ని విధాలా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారం చాలా బాగుంటూ ఉండగా, ఇక ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు, దశమంలో ఉన్నటువంటి రవి గారు, అలాగే బుధాదిత్య యోగము, వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, ఈ 5 కూడా చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాయి. దశమ స్థానంలో రవి ఉండడమే చాలా చాలా గొప్ప సంగతి అవుతూ ఉండగా, ఇక్కడ గురువు గారు కూడా కలిసి ఉండడం, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. సమర్థవంతమైనటువంటి నిర్వాహకులు అవుతారు. మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అన్నమాట. ఏ విధంగా గురుబలం లేదు అనుకున్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క అనుకూలత, అంటే శని గారు ఇచ్చేటటువంటి అనుకూలత కానీ, రవి గారు ఇచ్చేటటువంటి అనుకూలత కానీ, కేతువు ఇచ్చే అనుకూలత కానీ చాలా చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, ఉద్యోగ లాభాలు ఉంటాయి, కార్యనిర్వహణ సామర్థ్యం బాగా పెరుగుతుంది. అలాగే ఈ ఆర్థిక నిర్వహణ అంతా కూడా చాలా బాగా చేస్తారు. అలాగే ఏదైనా చెయ్యి జార్చుకునేటటువంటి పరిస్థితులు, విలువైన వస్తువుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు అని కూడా తెలియచెప్తున్నానండి. ఇక ఉద్యోగ జీవితంలో చాలా చాలా ఉన్నతి కనిపిస్తూ ఉంది. సమర్థవంతమైనటువంటి లక్షణం ఈరోజు మీకు చాలా ఎక్కువగా కనిపించేటటువంటి పరిస్థితి. అలాగే శని గారి యొక్క స్థితి సంచారము చేత ధనము బాగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే సంతానం పట్ల మటుకు పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. వాళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నప్పటికీ కూడా కొద్దిగా సంయమనం పాటించడం వల్ల ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకొని మళ్ళీ ఆ తప్పుని సరిదిద్దుకొని మళ్ళీ క్రమశిక్షణ చర్యల్ని అవలంబిస్తూ ఉంటారు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. సంతాన విషయంలో మటుకు పూర్తి జాగ్రత్తలు వహించండి. ఇక మాతృవర్గ రీత్యా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఆరోగ్య రీత్యా కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఖర్చులు ఎక్కువ పడుతున్నాయి. ఆ ఖర్చులని కూడా జాగ్రత్తగా అదుపులో పెట్టుకుంటూ ఈ చెప్పినటువంటి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి అని చెప్పి తెలియజేస్తున్నానండి. వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము,
అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము రెండు కూడా బాగున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఏకాదశంలోని శుక్రుడు సప్తమాధిపతి వ్యయాధిపతి కూడా అవుతున్నారు. అంతగా అనుకూలమైనటువంటి ఫలితము కాదు. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కొంచెం అన్యోన్యత దెబ్బతినేటటువంటి పరిస్థితి, ఎవరో ఒకరు కాస్త తగ్గి ఉండాల్సిన పరిస్థితి, అహంకారాన్ని వదిలిపెట్టవలసి ఉంటుంది. లేదంటే కాపురాల విషయంలో చాలా చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం సంయమనంతో వ్యవహరించుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము చాలా అధికమైనటువంటి దైవభక్తిని ఇస్తోంది. ఏదో విధంగా దైవ కార్యాల ద్వారా, అంటే మీరు వాటిని ప్రదర్శన చేయడం ద్వారా కొంత ఆదాయం మీకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే లలిత కళలు మటుకు కాదు, మిగతా విషయాలలో ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. సంసార జీవితంలో చాలా ఓర్పు కలిగి ఉండండి. సంతానం రీత్యా ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. మిగతా అన్ని వ్యవహారాలు ఒకటేమిటి, అన్నిటి పరంగానూ పూర్తి సంయమనంతో మెలుగుతూ వెళ్ళండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇవి రెండు తప్పకుండా చేయవలసిందిగా మరీ సూచన చేస్తున్నాను. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది అని చెప్పాలి. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారి యొక్క సంచారము నీచలో ఉండడము, ఈ కుజ శని గారి దృష్టుల చేత ఇక్కడ శుక్రాచార్యుల వారు అంత చాలా బాగుండేటటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు. ప్రేమ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వర్ణాంతర వివాహాల విషయంలోనూ కూడా అతి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక ఉద్యోగ జీవితంలో కూడా పై అధికారుల యొక్క మందలింపులు ఉండడానికి అవకాశం ఉన్నాయి. స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారం చేత ఈ మృష్టాన్న భోజనాలు చేయడం కానీ, వినోద కాలక్షేపాలలో పాల్గొనడం కానీ, 10 మందికి మేలు చేసేటటువంటి స్థితి సంచారం ఉండడం కానీ, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడం కానీ, మనోబలం పెరగడం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. అలాగే అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న వేళ గురువు గారి యొక్క దృష్టి అర్ధాష్టమం మీద పడుతున్న కారణం చేత ఇక్కడ ఈ శని గారు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు కొన్ని తగ్గుతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సంయమనంగా ఉండండి. అలాగే ఈ దక్షిణామూర్తి శ్లోకాలని మీరు పఠించడం ద్వారా మరింత మానసిక ప్రశాంతత పొందగలరు అని చెప్పి తెలియజేస్తూ, మకర రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన సంచారంలో శనిగారి యొక్క స్థితి సంచారం బాగున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అలాగే షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు, సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే ఈ వివాహ బంధానికి సంబంధించిన విషయము ఇలాంటి వాటిట్లలో పూర్తిగా మీరు సంయమనంతో ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వర్ణాంతర వివాహాలు జరిగేటటువంటి పరిస్థితి, వివాహ జీవితంలో చాలా వరకు అననుకూలతలు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, మానసిక వేదనకి గురి అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని దాటుకోవాలంటే అసలు ముందర యోగా చెయ్యండి. ఈ శని కుజ రాహు కేతు స్తోత్రపారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఏ కొత్త విషయాలు కూడా ప్రారంభించవద్దు. పూర్వం ప్రారంభించినటువంటి పనులకే ఇప్పుడు కొనసాగింపుగా చేసుకుంటూ వెళ్ళండి తప్ప ఇక ఎటువంటి పరిస్థితుల్లో పెద్ద మొత్తాలు పెట్టవద్దు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించడము, శివారాధన చేయడము, ఈ రెండూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహాలే అని చెప్పి తెలియజేస్తూ, కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో రవి బుధ సంచారము అనుకూలంగా ఉన్నది. మిగతా గ్రహాల యొక్క సంచారం ఏమైనా బాగుందా అంటే నిజానికి శుక్రాచార్యుల వారు అష్టమ స్థానంలో బాగున్నారు, కానీ నీచలో ఉన్న కారణం చేత గాని, వారి మీద పడుతూ ఉన్నటువంటి దృష్టి ప్రభావాల చేత గాని అంతగా బాగలేదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. మరి బాలేనప్పుడు ఏం చేయాలి అంటే సూచిస్తున్నాను, ఖచ్చితంగా పాటించండి. వర్ణాంతర వివాహాల గురించి, ప్రేమ వివాహాల గురించి అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా
ఉండబోవడం లేదు. అష్టమ స్థానంలో ఉంటూ ఈ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారానికి ఇబ్బందికరమైన పనులు కలగజేస్తున్నారో, ఇక్కడ రాహుకేతువులు కూడా అలాంటి పరిస్థితే ఉంది. రాహు, కేతు, శని, కుజ, శుక్ర ఈ 5 గ్రహాలకి పూర్తిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే దుర్గా స్తోత్రాలు పఠించండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, శివారాధన చెయ్యండి, ప్రశాంత జీవితంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మీనరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం కానీ, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారం కానీ, ఈ 2 గ్రహాల యొక్క సంచారాలు చాలా బాగున్నాయనే చెప్పాలి. అయితే 2 గ్రహాలే కదండి అనేటటువంటి సందేహం చాలా మందికి వస్తుంది. 2 గ్రహాలే అయినప్పటికీ దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు, దీర్ఘకాలంగా రాశిలో ఉన్నటువంటి గ్రహాలు కాబట్టి సంతాన రీత్యా చాలా చాలా బాగుండడము, కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉండడము, మీ మాట పరపతి పెరగడము, చలామణి జరగడము, 10 మందిలో మీరు ఒక పెద్ద మనిషిగా గుర్తించబడము, ఉద్యోగ జీవితం బాగుండడము, కుటుంబ జీవితం బాగుండడము, ఆదాయం బాగుండడము, సంతానం బాగుండడము, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం బాగుండడము, అలాగే ఏదైనా రాతకోతల పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడము, మౌఖిక పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు అవడము, ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అంశాలుగా ఉంటాయి. ఇక శుక్రాచార్యుల వారి స్థితి సంచారము సప్తమంలోనే ఉంటూ వారి నీచలో ఉంటున్న కారణం చేత ఇక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోవు. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందిగానే ఉంటాయి. అలాగే ఈ వర్ణాంతర వివాహాలు చేసుకున్న వారు కానీ, చేసుకోవాలి అనుకున్న వారు కానీ, వారికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ శని, కుజ, శుక్ర స్తోత్ర పారాయణాలు భక్తి ప్రపత్తులతో పఠించండి. శని గారికి తైలాభిషేకం చేయండి, హనుమాన్ చాలీసా చదవండి, హనుమాన్కి వడమాల వెయ్యండి. అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి మరి తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.